వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్ కరెంట్ అఫైర్స్ సెషన్స్. సో, మే 24థ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ జరగబోతుంది గదా! సో, ప్రిలిమ్స్‌కి ప్రిపేర్ అవుతున్న ప్రతి యాస్పిరెంట్‌కి గూడా కరెంట్ అఫైర్స్ అనేది ఒక గేమ్ చేంజర్ లాంటిది. సో, యూపీఎస్సీ ట్రెండ్స్ చూసినా సరే కరెంట్ అఫైర్స్ నుంచి స్టాటిక్ క్వెషన్స్, ఎస్పెషల్లీ డైనమిక్ క్వెషన్స్ మనం ఎక్కువగా చూస్తున్నాము రీసెంట్ పేపర్స్‌లో. సో, అందుకే మనం మన ఛానెల్‌లో ఈ న్యూస్ పేపర్ నుంచి ఎస్పెషల్లీ యూపీఎస్సీ సిలబస్‌కి రిలవెంట్ అయిన క్రిస్ప్ ఎగ్జామ్ ఓరియెంటెడ్ కరెంట్ అఫైర్స్‌ని మనం ఇక్కడ ఎవ్రీ మంత్ వీడియోస్‌ని మనం ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ 2026 అండ్ 2027 యాస్పిరెంట్స్‌కి ఇది చాలా యూజ్‌ఫుల్ అయిన ఇన్ఫో అనమాట. సో, లాస్ట్ మినిట్‌లో రివిజన్‌కి ఇది పర్ఫెక్ట్ ఫార్మాట్. సో, ఈ పర్టిక్యులర్ వీడియోస్ చేయడానికి చాలా టైమ్ అండ్ ఎఫర్ట్ అనేది ఉంది. సో, ఈ కంటెంట్ గనక వాల్యూగా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది వీడియో. లెట్స్ స్టార్ట్ ద టుడేస్ డిస్కషన్. ఓకే. సో, సెప్టెంబర్ వీడియోస్ కనుక మనం 2025లో ఉన్న న్యూస్ కనుక మనం చూస్తే దెర్ ఈస్ సెంటర్ అండ్ మణిపూర్ గవర్నమెంట్ ఇన్ పీస్ పాక్ట్ విత్ కుకీజో గ్రూప్స్‌లో మనకొక న్యూస్ వచ్చింది. ఎస్పెషల్లీ యూనియన్ హోమ్ మినిస్ట్రీ అండ్ మణిపూర్ గవర్నమెంట్ విత్ కుకీజో ఇన్సర్జెంట్ గ్రూప్స్. మనకి 2023 నుంచి మనకి మణిపూర్ ఇన్సర్జెన్సీ అనేది మనం చూస్తూనే ఉన్నాం పేపర్‌లో. సో, ఇక్కడ మణిపూర్ గవర్నమెంట్‌తో సెంటర్ కలిసి ఒక సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్ పాక్ట్, సోఆప్ పాక్ట్ అనేది ఒకటి, ఒక పీస్ పాక్ట్ లాంటి ఒక అగ్రీమెంట్ అనేది గవర్నమెంట్‌కి ఈ కుకీజో ఇన్సర్జెంట్ గ్రూప్స్‌కి మధ్య ఒక పాక్ట్ అనేది కుదిరింది. ఈ అగ్రీమెంట్ యొక్క కోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, ద అగ్రీమెంట్ వాస్ సైన్డ్ విత్ renegotiated terms and conditions or the ground rules. So, the revised ground rules reiterated this territorial integrity of Manipur and relocation of camps by insurgent groups. And the rules also stress need of negotiated solution for lasting peace and stability. See, majorly మణిపూర్‌లో ఆ స్టెబిలిటీ అండ్ పీస్ కోసం గవర్నమెంట్ అనేది ఇంకా స్టిల్ ట్రై చేస్తుంది. రీసెంట్‌గా గూడా మనం న్యూస్ చూస్తే కూడా స్టిల్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. బట్ సెప్టెంబర్‌లో దేర్ ఇస్ ఎ న్యూస్ థట్ ఆహ్, సెంటర్ అండ్ మణిపూర్‌కి మధ్య ఒక పీస్ పాక్ట్ అనేది కుదిరింది. థాట్ ఈస్ కాల్డ్ సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్ పాక్ట్. ఇక్కడ మనకి మినిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ పర్స్‌పెక్టివ్‌లో దిస్ ఇస్ హోమ్ మినిస్ట్రీ. యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఇస్ ద ఇక్కడ మనకి మేజర్ రోల్. ఓకే. దిస్ ఇస్ వన్ న్యూస్. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. చెప్పాను కదా! లాస్ట్ మనం ఆగస్ట్ కరెంట్ అఫైర్స్‌లో చూసినా సరే దేర్ ఇస్ ఎ ఆది కర్మయోగి ఇనిషియేటివ్స్ ఎక్సెట్రా. ఇట్ టోల్డ్ అబౌట్ ట్రైబల్ పీపుల్స్ గురించి కదా! సో, అగైన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. That there is a digital platform to preserve the tribal art and culture launch. ట్రైబల్స్ యొక్క ఆర్ట్‌ని, కల్చర్‌ని ప్రిజర్వ్ చేయడానికి ఒక డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చింది. దట్ ప్లాట్‌ఫార్మ్ ఈస్ కాల్డ్ యాస్ ఆది సంస్కృతి ప్లాట్‌ఫార్మ్. దిస్ ఈస్ ఎ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ ట్రైబల్ ఆర్ట్ ఫార్మ్స్ అండ్ హెరిటేజ్. ట్రైబల్స్ యొక్క ఆర్ట్ ఫార్మ్స్‌ని, హెరిటేజ్‌ని ప్రిజర్వ్ చేయడానికి తీసుకొచ్చిన ఒక డిజిటల్ ప్లాట్‌ఫార్మే ఆది సంస్కృతి. And why this is so important is because this is the world's first digital university to preserve and promote the culture and the knowledge of tribal communities. ట్రైబల్ కమ్యూనిటీస్ యొక్క కల్చర్‌ని, నాలెడ్జ్‌ని ప్రిజర్వ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి వరల్డ్‌లోనే దిస్ ఈస్ ద ఫస్ట్ డిజిటల్ యూనివర్సిటీ. అండ్ ఈ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ఉంది. అండ్ ఆల్సో ఇట్ హాస్ ఎ డిజిటల్ మార్కెట్ ఫర్ ద ప్రొడక్ట్స్ మేడ్ బై ద ట్రైబల్ ఆర్టిసన్స్. ఈ ట్రైబల్ పీపుల్ చిన్న చిన్న క్రాఫ్ట్స్ తయారు చేస్తారు గదండీ! వస్తువులు అవి ఇవి. వీటిని ఈ డిజిటల్ మార్కెట్స్‌ని ఆ ఆర్టిజన్స్, ఈ ట్రైబల్ ఆర్టిజన్స్ ప్లేస్ చేసుకోవడానికి ఒక మార్కెట్ ప్లేస్ లాగా, ఒక డిజిటల్ మార్కెట్‌ని గూడా ఈ ఈ మనకి ఆది సంస్కృతి యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. దోస్ 3 కాంపోనెంట్స్ ఆర్ ఆది విశ్వవిద్యాలయ, ఆది సంపద అండ్ ఆదిహత్. ఆది విశ్వవిద్యాలయ ఈస్ ఎ డిజిటల్ ట్రైబల్ ఆర్ట్ అకాడమీ అండ్ ఆది సంపద ఈస్ ఎ సోషియో కల్చరల్ అండ్ ఆదిహత్ ఈస్ ఎ డిజిటల్ మార్కెట్ ప్లేస్. ఓకే. సో, దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ట్రైబల్స్ గురించి రీసెంట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ న్యూస్. యాస్ ఐ సెడ్ దేర్ ఇస్ బికాస్ ఆఫ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ బిర్సా ముండా, ద గవర్నమెంట్ హాస్ ఇనిషియేటెడ్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఫర్ ద ట్రైబల్ గ్రూప్స్. మనం ఆదివాణి యాప్ చూసాము. ఆది కర్మయోగి ఇనిషియేటివ్ టు క్రియేట్ లీడర్స్
అండ్ ఆదివాని యాప్ ఫర్ ట్రైబల్ లాంగ్వేజెస్. దిస్ ఇస్ ట్రైబల్ ఆర్ట్ అండ్ కల్చర్‌ని ప్రిజర్వ్ చేయడానికి. దిస్ ఇస్ ఆది సంస్కృతి. ఆది సంస్కృతి. సో, ప్లీజ్ రిమెంబర్ దిస్ అండ్ దిస్ ఇస్ యాస్ ఐ సెడ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ట్రైబల్స్ గురించి హూ ఆర్ ట్రైబల్స్? ట్రైబల్స్ అంటే ఏంటి? వీటికి సంబంధించి మనకి ఆంథ్రోపాలజీలో చాలా బ్రీఫ్‌గా వస్తుంది. ఇఫ్ యూ ఆర్ అన్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ గనక అయితే. సో, ఆంథ్రోపాలజీ ఆప్షనల్‌కి సంబంధించి గూడా మన ఛానెల్‌లో మనం ఫుల్ సబ్జెక్ట్‌ని ఆంథ్రోపాలజీని మనకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో ఆహ్, వీడియోస్ అయితే మనం చేస్తున్నాము. ఇఫ్ ఎనీబడీ వాస్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ చెక్ దోస్ వీడియోస్ ఆల్సో. ఇక్కడ ఐకార్డ్‌లో నేను ఆంథ్రోపాలజీ ప్లేలిస్ట్ కూడా ప్లేస్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ద తివా లాంగ్‌హుమ్ ఫెస్టివల్. దిస్ ఈజ్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్‌లో. ఈ తివా లంగ్‌హుమ్ ఫెస్టివల్ అనేది కూడా న్యూస్‌లో మనకి సెప్టెంబర్‌లో వచ్చింది. ఈ తివా ట్రైబ్స్‌మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ లంగ్‌హుమ్ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నారంట. దిస్ ఈస్ ఇన్ అస్సాం. ఫర్ దిస్ ఈస్ ఫర్ ప్రేయింగ్ ఫర్ గుడ్ హార్వెస్ట్. మనకెలాగైతే పంట వచ్చిన తర్వాత మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నామో, వీళ్ళు ఒక మంచి పంట పండడానికి ఇక్కడ ఈ తివా అనే ట్రైబ్స్‌మెన్, అస్సాం ఏరియాలో ఉన్న తివా అనే ట్రైబ్స్‌మెన్ ఒక ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేసుకుంటారు. థాట్ ఈస్ ఫర్ కల్చరల్ సిగ్నిఫికెన్స్‌కి గాని, కమ్యూనిటీ ఇన్వాల్వ్‌మెంట్ కోసం సెలబ్రేట్ చేసే ఒక ఫెస్టివల్. మనకి ఇది ఎస్పెషల్లీ బిట్స్‌లో మనకి యూజ్ అవుతది. జస్ట్ రిమెంబర్ ద ట్రైబ్ నేమ్, వేర్ ద లొకేషన్ ఇస్, వై దే ఆర్ సెలబ్రేటింగ్. ఓకే. దట్ ఈస్ ఎనఫ్. నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణన్ ఈస్ న్యూ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో, మనకి జగదీప్ ధంకర్ గారు వైస్ ప్రెసిడెంట్‌గా రిజైన్ చేసిన తర్వాత, మనకి కొత్త వైస్ ప్రెసిడెంట్‌గా రాధాకృష్ణన్ గారు రావడం జరిగింది. సో, ఈ పర్స్పెక్టివ్‌లో మీరు పాలిటీ గనక చదివితే హౌ వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేయొచ్చా? ఎలా ప్రెసిడెంట్‌ని రిమూవ్ చేస్తారు? అండ్ వైస్ ప్రెసిడెంట్‌ని ఎలా ఎన్నుకుంటారు? ఆయన ఫంక్షన్స్ ఏంటి? సో, 360 డిగ్రీ యాంగిల్‌లో వైస్ ప్రెసిడెంట్ గురించి నేర్చుకోండి. బికాజ్ వైస్ ప్రెసిడెంట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థీమ్. మే కమ్ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి జ్ఞాన భారతం మిషన్. అగైన్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కింద చూడొచ్చు. బికాస్ ఇండియా యొక్క ఏన్షియంట్ మాన్యుస్క్రిప్ట్స్ మొత్తాన్ని డిజిటైజేషన్ అండ్ ప్రిజర్వ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివే జ్ఞాన భారతం మిషన్. సో, దీని యొక్క మేజర్ ఫీచర్స్ ఏంటంటే, ఒక డిజిటల్ డేటాబేస్‌ని క్రియేట్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ జ్ఞాన భారతి పోర్టల్. అండ్ టు ప్రివెంట్ దిస్ ఇంటలెక్చువల్ పైరసీ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. మన ట్రెడిషనల్ నాలెడ్జ్‌ని పైరసీ అవ్వకుండా ప్రివెంట్ చేయడం, దాన్ని మొత్తాన్ని స్టోర్ చేయడానికి ఒక డిజిటల్ డేటాబేస్ అండ్ ఆల్సో మన స్వదేశీ అండ్ ఆత్మనిర్భర్ భారత్ విజన్‌ని ఎక్స్‌టెండ్ చేసే ముందుకెళ్ళే అడుగులో భాగంగానే దిస్ ఇస్ వాట్ జ్ఞాన భారతి మిషన్. సో, ఇదొచ్చేసి 1,00,00,000 మాన్యుస్క్రిప్ట్స్‌ని ఇండియా దగ్గర ఉన్నాయన్నమాట. ఇండియా హాస్ దిస్ వరల్డ్స్ లార్జెస్ట్ మాన్యుస్క్రిప్ట్స్. దీనిలో 10,00,000 ఆల్రెడీ డిజిటైజేషన్ జరిగిపోయింది. అండ్ మన ఇండియన్‌కి సంబంధించిన మాన్యుస్క్రిప్ట్స్ ఇంకా చాలా దేశాల్లో మన హోల్ ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో చూడొచ్చు. సో, ఈ పర్టిక్యులర్ జ్ఞాన భారతం మిషన్ వచ్చేసి ఇట్ ఈస్ కొలాబరేటెడ్ విత్ థాయిలాండ్, వియత్నాం అండ్ మంగోలియా. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గూడా మనం సీ ఇట్ ఇన్ ఫోకస్డ్ వే. ఇక్కడ థాయిలాండ్, వియత్నాం, మంగోలియా ఏ కంట్రీస్‌తో ఇండియా హస్ బీన్ కొలాబరేటింగ్ అండర్ జ్ఞాన భారతం మిషన్. ఇట్ కెన్ బి అన్‌ఎక్స్‌పెక్టెడ్. సో, ప్లీజ్ సీ థాయిలాండ్, వియత్నాం అండ్ మంగోలియా. అండ్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఈ జ్ఞాన భారతం మిషన్ యొక్క మేజర్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఇట్ షోకేసెస్ దిస్ ఇండియా సివిలైజేషనల్ నాలెడ్జ్ లెగసీని గాని, ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ద జర్నీ ఆఫ్ హ్యుమానిటీ, సైన్స్ అండ్ లెర్నింగ్ అండ్ ఇట్ స్ట్రెంథెన్ ద సాఫ్ట్ పవర్ అండ్ కల్చరల్ డిప్లొమసీ పర్స్పెక్టివ్‌లో గూడా జ్ఞాన భారతం మిషన్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. వై జ్ఞాన భారతం మిషన్? దిస్ ఇస్ జ్ఞాన భారతం మిషన్ ఇస్ ఫర్ ద డిజిటైజేషన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఇండియన్ ఏన్షియంట్ మాన్యుస్క్రిప్ట్స్. సో, ఈ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన ఆహ్, మించి క్విజ్ లాగా కానీ, కొన్ని బిట్స్ ఫార్మాట్‌లో గానీ ఐ విల్ ట్రై టు పోస్ట్. యూట్యూబ్‌లోనే పోస్ట్ చేస్తాను. కమ్యూనిటీ పోస్ట్ కానివ్వండి, లేదంటే వీలు కుదిరితే మనం నేర్చుకున్నవి మళ్ళీ రివిజన్ జేయడానికి వీటినే బిట్స్ లాగా గూడా ఆహ్, మనకి టైం ఉంటే వీడియోస్ జేద్దాము. లేదంటే ఐ విల్ పోస్ట్ ఇన్ ద కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. మీరు చెక్ చేసి మీరు క్విజ్ పార్టిసిపేట్ చేయండి. చదివింది మీకు రివిజన్ గూడా అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 గనక మనం చూసుకుంటే
ఆహ్, వర్ఫ్‌కి ఈస్ అగైన్ న్యూస్‌లో మనకి 23, 24 నుంచి మనకి న్యూస్‌లో వస్తూనే ఉంది. అసలు యాక్చువల్లీ వఫ్క్ ప్రాపర్టీ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ డెడికేషన్ ఆఫ్ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఫర్ రిలీజియస్ ఆర్ చారిటబుల్ పర్పసెస్ అండర్ ఇస్లామిక్ లా. ఇస్లామిక్ రిలీజియన్ ప్రకారం మూవ్ చేసే ప్రాపర్టీ అయినా, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయినా దాన్ని పర్మనెంట్‌గా రిలీజియస్ ఆర్ చారిటబుల్ పర్పసెస్ కోసం ఇచ్చే ఒక ఆహ్, ప్రాపర్టీనే మనం వక్ఫ్ అంటాం. సో, ఈ వక్ఫ్ యాక్ట్‌ని 1995లో తీసుకురావడం జరిగింది. 2013 అండ్ 2015లో దీనికి అమెండ్మెంట్స్ జరిగినియి. ఇప్పుడు స్టిల్ దిస్ ఇష్యూ ఈస్ బీన్ హ్యాపెనింగ్. దీనికి సంబంధించి సుప్రీం కోర్ట్ చెప్పిన కొన్ని అబ్జర్వేషన్స్ ఏంటంటే, ప్రైమా ఫేషియా ఆర్బిట్రరీ ప్రావిజన్ స్టేట్ అంటే ఏంటంటే 5 ఇయర్స్ మ్యాండేటరీ ప్రూఫ్ ఆఫ్ ప్రాక్టింగ్ ఇస్లాం బిఫోర్ క్రియేటెడ్ ఎ వెఫ్క్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో సెక్షన్ 36 ప్రావిజన్ ప్రకారం వాఫ్క్ ప్రాపర్టీ లూజింగ్ ఇట్స్ క్యారెక్టర్ ఇమ్మీడియట్లీ ఆన్ డౌట్ ఆఫ్ బీయింగ్ అ గవర్నమెంట్ ల్యాండ్ బిఫోర్ ఎంక్వైరీ ఆల్సో బీన్ రిమూవ్డ్ అండ్ ఇట్ హ్యాస్ సెట్ ద మ్యాండేటరీ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ వఫ్ యాస్ అప్‌హెల్డ్ దాన్ని తీసుకురావడం జరిగింది. అండ్ కోర్ట్ సెడ్ థాట్ రిజిస్ట్రేషన్స్ రిక్వైర్డ్ ఎగ్జిస్ట్ సిన్స్ 1923 ఆర్ వాలిడ్ అండ్ నాన్-Muslim representation on Waqf board is also limited. Courts state that expansion of seats to the non-Muslims beyond permissible limit and also it said that institutional balance. So Waqf properties are historically misused for aviation and binami holdings. So they required some regulations. And it also said that but arbitrary conditions because of this work property is violating this equality and religious rights అని చెప్పి సో రీసెంట్ గా వర్క్ మీద చాలా న్యూస్ అయితే జరుగుతూ వచ్చింది. సో సెప్టెంబర్ లో మనకి సుప్రీం కోర్ట్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ అయితే వఫ్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి ఇది ఇంటీరియం రూలింగ్స్ అనేది ఇచ్చింది. సో వఫ్ ఇస్ సంథింగ్ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ విచ్ ఇస్ డెడికేటెడ్ ఫర్ permanently dedicated for the religious or charitable purposes under the Islamic law is called as waqf. That property is called a waqf. Waqf ki sambandhinchi there is a Waqf Amendment Act was happened in 2025, right? See, Waqf has been governed in 1995 లో గవర్న్ చేస్తే 2013 లో 2015 లో టూ టైమ్స్ అమెండ్మెంట్స్ జరిగి ఇప్పుడు రీసెంట్ అమెండ్మెంట్ వాస్ హ్యాపెండ్ ఇన్ 2025. సో అకార్డింగ్ టు ద రీసెంట్ అమెండ్మెంట్స్ దీస్ ఆర్ సమ్ సుప్రీం కోర్ట్ అబ్జర్వేషన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ డీప్ ఓషన్ ఎక్స్‌ప్లోరేషన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండర్ జాగ్రఫీ పర్స్పెక్టివ్. జాగ్రఫీలో డైనమికల్‌గా చూసుకుంటే ఈ ఇండియాస్ డీప్ ఓషన్ ఎక్స్‌ప్లోరేషన్ సంబంధించి వీ హావ్ టు సీ వన్ ఇంటర్నేషనల్ బాడీ. దిస్ ఇంటర్నేషనల్ బాడీ ఈస్ ద ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. ఇదేంటంటే ఇప్పుడు మనకి ఇండియన్ ఓషన్ ఉంది గదా! మనకి బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్ ఉంది. మనకి ఇండియన్ ఓషన్ ఎంత వరకు ఇప్పుడు మనకి ల్యాండ్ వచ్చేసి బోర్డర్స్ ఉన్నాయి. ఇంతవరకు ఇండియా ల్యాండ్ అని జెప్పేసి. అట్లానే మనకి వాటర్స్‌లో గూడా ఇంతవరకు ఇండియన్ వాటర్స్. ఇక్కడ నుంచి మళ్ళీ శ్రీలంక వాటర్స్ స్టార్ట్ అవుతాయి. లేదంటే మధ్యలో ఉన్న వాటర్స్ వచ్చేసి అందరికీ వస్తుంది ఇండియన్ ఓషన్. సో, వాటికి సంబంధించిన రూల్స్ గానివ్వండి, సీస్ కానీ, ఓషన్స్‌లో కానీ చాలా మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్‌కి సంబంధించి మనం ఏదైనా ఎక్స్‌ప్లోర్ చేయాలి. మనం వాటిని యూజ్ చేసుకోవాలన్నా, ఎక్స్‌ప్లోరేషన్ చేయాలన్నా, ఎక్స్‌ప్లాయిట్ చేయాలన్నా గానీ వీ హావ్ టు హావ్ టేకెన్ సమ్ పర్మిషన్ ఫ్రమ్ ది ఇంటర్నేషనల్ బాడీ. థాట్ ఇంటర్నేషనల్ బాడీ ఈస్ కాల్డ్ యాస్ అన్ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. ఓకే. సో, దిస్ హెడ్ క్వార్టర్స్ ఈస్ ఇన్ జమైకా. ఇది వచ్చేసి దిస్ ఇస్ సెటప్ అండర్ UNCLOS. దిస్ ఈస్ యునైటెడ్ నేషన్స్. This is a static topic from um, geography and environment. Okay, so it regulates the mineral exploration and exploitations in areas like seabed beyond national jurisdiction. మన nationally మనకున్న టెరిటరీకి మించి మినరల్స్ ని ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్స్ ని రెగ్యులేట్ చేయడానికి ఉన్న బాడీయే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. ఈ రీసెంట్‌గా మనం ఎందుకు న్యూస్‌లో చూసాము అంటే, రీసెంట్‌గా 2025లో మనకి కర్ల్స్‌బర్గ్ రీచ్‌కి సంబంధించి లైసెన్స్ అనేది దొరికిందనమాట. కొన్ని మినరల్స్‌ని మనం ఎక్స్‌ప్లోర్ చేయడానికి. దానికి ముందు ఇండియాకొచ్చిన ఐఎస్ఏ ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్సెస్ చూద్దాం. 2002లో దేర్ ఇస్ ఎ సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్. ఇండియా ఓషన్‌లో
సెంట్రల్ బేసిన్‌లో మనకి 2002లో మనకొక పర్మిషన్ వచ్చింది. దాని ప్రకారం పాలీమెటాలిక్ నాడ్యూల్స్‌ని మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఈ లైసెన్స్ అనేది 2027 వరకు గూడా వాలిడ్ ఉంది. అండ్ ఆల్సో 2016లో ఇండియన్ ఓషన్ రిడ్జ్‌కి సంబంధించి మనకి లైసెన్స్ అనేది వచ్చింది. విచ్ ఈస్ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్‌కి సంబంధించి అండ్ దిస్ ఈస్ వాలిడ్ అప్ టు టిల్ 2031. రీసెంట్‌గా 2025లో మనకి కర్ల్స్‌బర్గ్ రిడ్జ్. లొకేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఇన్ నార్త్ వెస్ట్ ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ. మన ఇండియా ఉంది గదా! వెస్ట్ సైడ్ అరేబియన్ సైడ్‌లో నార్త్ వెస్ట్ ఇండియన్ ఓషన్ సైడ్ పార్ట్ ఆఫ్ రిడ్జ్‌ని మనం కాల్స్‌బ్రిడ్జ్ రిడ్జ్ అంటాము. లైక్ ఎగ్జాక్ట్‌లీ టెక్టానిక్ ప్లేట్స్ ప్రకారం తీసుకుంటే దిస్ ఈస్ అ బౌండరీ బిట్వీన్ ఇండియా, అరేబియన్ ప్లేట్స్ మధ్య దాని యొక్క లొకేషన్ మనం చూడొచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ గ్లోబల్ లైసెన్స్ అనేది దొరికింది. ఈ కేటగరీలో ఎస్పెషల్లీ ఫర్ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్‌ని మనం ఎక్స్‌ప్లోర్ చేయడానికి మనకి లైసెన్స్ అనేది దొరికిందనమాట. సో, ఇక్కడ మనం స్టిల్ ఇంకా కొన్ని వాటికి అప్లికేషన్ అనేది పెట్టాము. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీకి. అఫెన్సే నికెతన్ సీమౌంట్ ఏరియా దిస్ ఈస్ ద ఏరియా ఇన్ ద సెంట్రల్ ఇండియన్ ఓషన్. వి అప్లైడ్ ఫర్ జాన్ 2024 బట్ దిస్ ఈస్ స్టిల్ ఇన్ ద పెండింగ్ అప్లికేషన్. బట్ రీసెంట్ వి గాట్ ఫర్ కాల్స్‌బ్రిడ్జ్ రిడ్జ్. ఇది ఇంపార్టెంట్. ద లొకేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈస్ ఇన్ నార్త్ వెస్ట్ ఇండియా. ఫర్ వాట్? దేనికోసం వచ్చింది? పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ కోసం. దానికి ముందు మనకి పాలీమెటాలిక్ నాడ్యూల్స్, పాలీమెటాలిక్ సల్ఫైడ్స్‌కి 2002లో ఒకసారి, 2016లో గూడా మనకి లైసెన్స్ అనేది ఉంది. ఇప్పుడు అసలు ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అండ్ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ అంటే ఏంటో చూద్దాం. సో, దిస్ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఏంటంటే ద ఎలిమెంట్స్ లైక్ manganese, nickel, cobalt and copper. MnCC. These are polymetallic nodules. Manganese, nickel, cobalt and copper. Polymetallic sulfides like copper, zinc and gold and silver. CJ, ZS, GS. Copper, zinc, gold and silver are పాలీమెటాలిక్ నాడ్యూల్స్. ఇవి కూడా బిట్స్‌లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అండ్ ఈ జాగ్రఫికల్ పాయింట్స్ ప్రకారం తీసుకుంటే కాంటినెంటల్ షెల్ఫ్, కాంటినెంటల్ స్లోప్, కాంటినెంటల్ రైజ్, అబైసల్ ప్లెయిన్ ఇవన్నీ మనకి జాగ్రఫీలో వస్తాయి. కాంటినెంటల్ షెల్ఫ్ కెన్ బి క్లెయిమ్ అప్ టు 350 నాటికల్ మైల్స్ అండ్ బే ఆఫ్ బెంగాల్ అప్ టు 500 నాటికల్ మైల్స్ యాస్ పర్ UNCLOS అండ్ హై సీ ఎక్స్‌ప్లోరేషన్ రిక్వైర్స్ ఐఎస్ఏ అప్రూవల్. ఇండియా వర్క్స్ అలైన్స్ విత్ డీప్ ఓషన్ మిషన్ 2021. సో, ఇక్కడ మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఇండియాస్ డీప్ ఓషన్ ఎక్స్‌ప్లోరేషన్ ఈస్ అండర్ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. లొకేషన్ ఇస్ ఇన్ జమైకా. Set up under UNCLOS for regulating mineral exploration. India recently got in the Carlsbridge Ridge. India got this polymetallic sulfides కి సంబంధించి లైసెన్స్ అనేది దొరికింది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్. This is one important scheme which was launched recently in the 2025 September 17th, 2025 గవర్నమెంట్ అనేది కొత్త స్కీమ్‌ని లాంచ్ చేసింది. దట్ ఈస్ కాల్డ్ స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్. పేరులోనే ఉంది చూడండి. ఎక్కడికెళ్లి కంగారు పడి మీకు ఒకవేళ స్టిల్ మీకు దీనికి సంబంధించిన నాలెడ్జ్ లేకపోయినా సరే ఆహ్, జస్ట్ మీరు కొంచెం ఫోకస్‌గా నేమ్స్ చూడండి. నేమ్స్‌లోనే మనకి ఫుల్ కంటెంట్ తెలిసిపోతుంది. స్వస్థ్ సంథింగ్ రిలేటెడ్ టు హెల్త్. నారి వుమెన్. సో, వుమెన్‌కి సంబంధించిన ఏదో హెల్త్ పర్స్పెక్టివ్. యూ కెన్ గెస్ లైక్ దట్. ఓకే. సో, ఇక్కడ మినిస్ట్రీ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్‌సీ ఫేవరెట్ థీమ్ అనమాట. మినిస్ట్రీస్‌తో చాలా గేమ్ చేస్తుంది యూపీఎస్‌సీ. సో, కాబట్టి జస్ట్ మినిస్ట్రీస్‌ని కూడా ఫోకస్‌గా చూడండి. సో, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆర్ ద 2 మినిస్ట్రీస్ అండ్ దిస్ స్వస్థ్ నారి సశక్త్ అభియాన్. దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఈ హెల్త్ కేర్ అండ్ న్యూట్రిషన్ సర్వీసెస్ ఫర్ వుమెన్, అడాలసెంట్ గర్ల్స్ అండ్ చిల్డ్రన్. వుమెన్‌కి, అడాలసెంట్ గర్ల్, చిల్డ్రన్‌కి సంబంధించిన హెల్త్ కేర్, న్యూట్రిషన్ సర్వీసెస్ సంబంధించిన స్కీమే స్వస్థ్ నారి అండ్ సశక్త్ పరివార్ అభియాన్. అండ్ ఇట్ ఈస్ టు ఎన్ష్యూర్ కన్వర్జెన్సీ ఆఫ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ స్కీమ్స్. దీని యొక్క మేజర్ స్కేల్ దిస్ ఈస్ ద లార్జెస్ట్
campaign. This is the largest health campaign in India so far, and health campaigns planned nationwide. And these are the daily health camps in all government health facilities. And this particular scheme is linked with 18th Poshan Ma and also Poshan Abhiyan, and also the Sustainable Development Goal 3, good health and well-being, and also SDG 5, gender equality. SDG 3, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్‌తో, ఎస్‌డీజీ 5 జెండర్ ఈక్వాలిటీతో, అండ్ ఆల్సో పోషణ్ అభియాన్, పోషణ్ మా స్కీమ్‌తో గూడా లింక్ అయి ఉంది. ఇదొచ్చేసి ఇండియా వైడ్ క్యాంపెయిన్స్ చేయడానికి, ఎస్పెషల్లీ ఫర్ వుమెన్ చైల్డ్ డెవలప్‌మెంట్ కోసం, న్యూట్రిషన్ కోసం, వుమెన్, చిల్డ్రన్ అండ్ అడాలసెంట్ గర్ల్స్‌కి సంబంధించి తీసుకొచ్చిన స్కీమ్. స్వస్థ్ నారి సశక్త్ పర్యాయ్ అభియాన్. ఓకే. కూల్. నెక్స్ట్ వచ్చేసి కాజీరంగా. కాజీరంగా నేషనల్ పార్క్ ఇస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ బికాస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్. సో, ఎస్పెషల్లీ కాజీరంగాలో మనకి కాజీరంగా అనగానే రైనోసర్స్ ఇవన్నీ చాలా ఫేమస్ అస్సాంలో. బట్ ఇక్కడ మనకి ఒక సర్వే రిపోర్ట్ అనేది వచ్చింది సెప్టెంబర్‌లో. కాజీరంగాలో నేషనల్ పార్క్, ఇట్ ఈస్ ఆల్సో టైగర్ రిజర్వ్. ఈ ఏరియాస్‌లో ఉన్న ఇన్సెక్ట్స్ అండ్ స్పైడర్స్ మీద చిన్న చిన్న స్పీషీస్, నాట్ బిగ్గర్ స్పీషీస్ ఆర్ ఆల్రెడీ ఫేమస్. స్మాల్ స్పీషీస్ అయిన ఇన్సెక్ట్స్ అండ్ స్పైడర్స్ మీద కూడా ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. దిస్ ఈస్ ద సర్వే కండక్టెడ్ బై కార్బెట్ ఫౌండేషన్ అండ్ కాజీరంగా ఫ్రంట్ లైన్ ఫారెస్ట్ స్టాఫ్ కలిసి ఒక సర్వే నిర్వహించారనమాట. ఇన్ కాజీరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్, అస్సాంలో. వాళ్ళు కనిపెట్టిన కీ ఫైండింగ్స్ ఏంటంటే, టోటల్ 283 స్పీషీస్‌ని వాళ్ళు రికార్డ్ చేశారు. అందులో 254 స్పీషీస్ వచ్చేసి ఇన్సెక్ట్స్, 29 స్పీషీస్ స్పైడర్స్‌ని కాజిరంగాలో అబ్జర్వ్ చేశారంట. ఈ ఇన్సెక్ట్స్ వచ్చేసి ఎస్పెషల్లీ బటర్‌ఫ్లైస్ అండ్ మోత్స్, యాంట్స్, బీస్ అండ్ బాస్, బీటల్స్‌ని ఎక్కువగా చూసారు. ఈ బటర్‌ఫ్లైస్ అండ్ మోత్స్ వచ్చేసి 85 స్పీషీస్ ఎక్కువ శాతంగా బటర్‌ఫ్లైస్ అండ్ మోత్స్ ఉన్నాయంట. యాంట్స్, బీస్ అండ్ బాస్ వచ్చేసి 40 స్పీషీస్ ఉన్నాయి. అండ్ బీటల్స్ వచ్చేసి 35 స్పీషీస్ వరకు వాళ్ళు అబ్జర్వ్ చేశారు. రేర్‌గా కొన్ని స్పీషీస్‌ని వాళ్ళు స్పాట్ చేయడం జరిగింది. దోస్ రేర్ స్పీషీస్ ఆఫ్ జివెల్ బీటల్ అండ్ గ్రీన్ గోస్ట్ లాంటర్న్ ఫ్లై. Jewel beetle is called Democrogonestica indica, and green ghost lanternfly is Pyrops viridrostris. This is something scientifical name. ఈ 2 డిఫరెంట్ స్పీషీస్‌ని స్పాట్ చేయడం జరిగింది. ఈ ఇన్సెక్ట్స్ అవ్వచ్చు, ఏవైతే ఈ కాజీరంగాలో ఉన్న ఈ ఇన్సెక్ట్స్ అండ్ స్పైడర్స్ ఏవైతే రికార్డ్ చేశారో, ఇట్ హాస్ ఇట్స్ ఓన్ ఎకలాజికల్ రోల్ ఇన్ పాలినేషన్ అండ్ సీడ్ డిస్పర్సల్, ఇన్ సాయిల్ ఏరినేషన్ అండ్ న్యూట్రియంట్ cycling, and also in the natural pest control, and also it is a foundation for a food web. And it also supports Kaziranga's rhinos, tigers and elephants ని కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ 40% ఆఫ్ ద ఇన్సెక్ట్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఆర్ గ్లోబల్లీ ఇన్ డిక్లైన్. అండ్ కాజీరంగాస్ రిసైలెన్స్ అనేది ఏదైతే ఉందో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ ది మెగాఫానా, ఆల్సో ఆన్ ద స్మాల్ ఇన్సెక్ట్స్ అండ్ స్పైడర్స్ అని చెప్పి ఆ రిపోర్ట్ అనేది మనకి తెలియజేసింది. అండ్ అస్సాం గవర్నమెంట్ ఆల్సో కమిటెడ్ టు కన్సర్వింగ్ ఆల్ దిస్ బయోడైవర్సిటీ ఇంక్లూడింగ్ ది స్మాల్ ఫార్మ్స్. సో, కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ గురించి గనక ఫ్యాక్చువల్‌గా తీసుకుంటే, దిస్ ఈస్ ద యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్. దిస్ ఈస్ కాజీరంగా నేషనల్ పార్క్ అనగానే ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ వన్ హార్నెడ్ రైనోసర్స్ అండ్ ఆల్సో బెంగాల్ టైగర్, and also Asian elephants, wild water buffalo, eastern swamp and deer. ఇవి మనం అబౌట్ కాజీరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రోసాట్. ఈ ఆస్ట్రోసాట్ వచ్చేసి దిస్ ఈస్ మల్టీ వేవ్ లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ అనమాట. 10 ఇయర్స్ కంప్లీట్ అయిందంట ఈ ఆస్ట్రోసాట్ అనేది మనం స్పేస్‌లోకి పంపించి. దిస్ వాస్ లాంచ్డ్ బై పిఎస్ఎల్‌వి C-30 శ్రీహరికోట నుంచి లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, దిస్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ మల్టీ వేవ్ లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ. స్పేస్‌ని అబ్జర్వ్ చేయడానికి మల్టిపుల్ వేవ్ లెంగ్త్‌లో, నేమ్‌లోనే ఉంది. మల్టీ వేవ్ లెంగ్త్‌లో స్పేస్‌ని అబ్జర్వ్ చేయడానికి పంపించిన ఇండియా యొక్క ఫస్ట్ స్పేస్ అబ్జర్వేటరీ ఈస్ ఆస్ట్రోసాట్. అది పంపించి 10 ఇయర్స్ అయింది ఇప్పటికి. సో, దిస్ ఈస్ డిజైన్డ్ ఫర్ 5 ఇయర్స్ బట్ స్టిల్ ఆపరేషనల్ ఈవెన్ ఆఫ్టర్ 10 ఇయర్స్. దీని యొక్క కవరేజ్ ఏంటంటే, ఇట్ అబ్జర్వ్స్ అక్రాస్ విజిబుల్ అల్ట్రా వయలెంట్, సాఫ్ట్ అండ్ హార్డ్ ఎక్స్ రేస్ అండ్ స్పెక్ట్రమ్ సైమల్టేనియస్‌లీ. పేరులోనే ఉంది కదా, మల్టీ వేవ్ లెంగ్త్.
ఈ మల్టిపుల్ వేవ్ లెంగ్త్స్ లైక్ విజిబుల్ లైట్, అల్ట్రా వైలెట్, సాఫ్ట్ అండ్ హార్డ్ ఎక్స్‌రే స్పెక్ట్రమ్ అన్నిట్లో నుంచి కూడా అబ్జర్వ్ చేయగలుగుతుంది. దీంట్లో 5 పేలోడ్స్ ఉన్నాయి. యూవీఐటీ దట్ ఈస్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అండ్ ఎల్ఏఎక్స్‌పీసీ లార్జ్ ఏరియా ఎక్స్‌రే ప్రపోర్షనల్ కౌంటర్, సీజెడ్‌టీఐ కాడ్మియం జింక్ టెల్యూరైడ్ ఇమేజర్ అండ్ ఎస్ఎక్స్‌టీ సాఫ్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్ అండ్ ఎస్ఎస్ఎం స్కానింగ్ స్కై మానిటర్. ఈ ఆస్ట్రోస్టాట్ తీసుకొచ్చిన మేజర్ డిస్కవరీస్ ఏంటంటే బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్‌ని, వైట్ డ్వార్ఫ్స్‌ని డిస్కవర్ చేసింది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ డిటెక్షన్ ఆఫ్ ఎఫ్‌యువి ఫోటాన్స్ ఫ్రమ్ గెలాక్సీస్ 9.3 బిలియన్ లైట్ ఇయర్స్ అవే అండ్ ఆల్సో స్టడీస్ ఆన్ ప్రాక్సిమియా, సెంటూరియా అదర్ స్టెల్లార్ ఆబ్జెక్ట్స్‌ని కూడా స్టడీ చేసింది. సో దిస్ ఈస్ ఇన్ ద న్యూస్ బికాస్ ఆస్ట్రోస్టాట్ కంప్లీట్ అయ్యి 10 ఇయర్స్ అయింది. దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్ పర్స్పెక్టివ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నాటో. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు జరుగుతున్న రష్యా, యుక్రెయిన్ గొడవ అంతా కూడా దీని గురించే. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించిన స్టాటిక్ ఒకసారి చూద్దాం. దిస్ ఈస్ 1949లో ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ వాషింగ్టన్‌లో జరిగింది. ద హెడ్ క్వార్టర్స్ ఈస్ ఇన్ బ్రూసెల్స్. బెల్జియం ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నాటో. దాని యొక్క ఈ నాటో యొక్క మేజర్ నేచర్ ఏంటంటే దిస్ ఇస్ అ కలెక్టివ్ డిఫెన్స్ ఏలియన్స్. అన్ అటాక్ ఆన్ వన్ ఈస్ అన్ అటాక్ ఆన్ ఆల్ ఇస్ ద మేజర్ గోల్. అంటే నాటోలో ఉన్న మెంబర్స్ ఏ ఒక్క కంట్రీ మీద అటాక్ చేసినా హోల్ కంట్రీస్ మీద అటాక్ చేసినట్టు సెక్యూరిటీ పరంగా అందరూ కలిసికట్టుగా క్రియేట్ చేసుకున్న ఒక గ్రూప్ నాటో. దీనిలో కరెంట్ 32 మెంబర్స్ ఉన్నారనమాట. ఫౌండింగ్ మెంబర్స్ వచ్చేసి బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, యూకే అండ్ యూఎస్ఏ. లేటర్ 1952లో 1949లో ఇది వచ్చింది. దీస్ ఆర్ ద ఫౌండింగ్ మెంబర్స్. లేటర్ 1952లో గ్రీస్ అండ్ టర్కీ, 55లో వెస్ట్ జర్మనీ, 82లో స్పెయిన్, 1919లో సెజ్ రిపబ్లిక్ హంగేరి అండ్ పోలాండ్, 2004లో బల్గేరియా, ఈస్టోనియా, లాట్వియా, లిథునియా, రొమానియా, స్లోవైకా అండ్ స్లోవీనియా, 2009లో అల్బేనియా, క్రొయేషియా, మాంటెనెగ్రో, నార్త్ మెకడోనియా, 2023లో ఫిన్లాండ్, 2024లో స్వీడన్. రీసెంట్‌వి మనకి చాలా ఇంపార్టెంట్. 2020లో నార్త్ మెకడోనియా, 2023లో ఫిన్లాండ్, 2024లో స్వీడన్ అనేది జాయిన్ అవ్వడం జరిగింది. మేజర్ ఫంక్షన్ చెప్పా కదా! దిస్ ఈస్ ఎ కలెక్టివ్ డిఫెన్స్. క్రిసిస్‌ని మేనేజ్ జేయడానికి కోఆపరేటివ్ సెక్యూరిటీ అండ్ సైబర్ డిఫెన్స్. నాట్ జస్ట్ ఓన్లీ a military but also a political consultation platform. India is not a NATO member. Should remember. ఓకే. సో, నాటోకి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇక్కడ కొన్ని లొకేషన్స్ అన్నమాట. న్యూస్‌లో మనకి చాలా సార్లు రిఫ్లెక్ట్ అయిన ప్లేసెస్ విచ్ యూ కెన్ సీ ప్లేసెస్ ఇన్ ద న్యూస్ ఈస్ ఆల్సో అగైన్ అన్ ఇంపార్టెంట్ థీమ్ ఇన్ ద యూపీఎస్‌సి. సో, ఈ ప్లేసెస్ ఎక్కడున్నాయో మీరు మ్యాప్ తీసుకొని మీరు మ్యాప్ చేయండి. మ్యాప్ పాయింటింగ్ పెట్టండి ఈ ప్లేసెస్‌ని. డెన్మార్క్, బాల్టిక్ సీ అండ్ రష్యా. దిస్ ఈస్ యువర్ హోంవర్క్. ఓకే. సో, డెన్మార్క్ వచ్చేసి మనకి జర్మనీ పైనుంటుంది. బాల్టిక్ సీ వచ్చేసి నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ మధ్యలో యూరోపియన్ కంట్రీస్‌కి మధ్యలో ఉన్న సీ వచ్చేసి బాల్టిక్ సీ. రష్యా ఇస్ ద లార్జెస్ట్ కంట్రీ. సో, మీరు లొకేషన్ ప్లేసెస్ చేయండి. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ సెప్టెంబర్ 2025. చాలా క్రిస్ప్ కంటెంట్ మాత్రమే ప్లేస్ చేయడం జరిగింది. బికాస్ హ్మ్. మనకి చాలా కరెంట్ అఫైర్స్ మార్కెట్‌లో ఉన్నాయి. అండ్ ఆల్సో యూపీఎస్‌సి సిలబస్ అండ్ థింగ్స్ ఇట్‌సెల్ఫ్ ఈస్ వేగ్. దట్స్ వై యూపీఎస్‌సి ఇట్‌సెల్ఫ్ ఈస్ లైక్ ఎ ఓషన్. ఒక సముద్రం లాంటిది. దాంట్లో మనకెక్కడ ఇది లింక్ అవ్వదు అనేది ఎక్కడా లేదు. సో, ప్రతిదాన్ని యూ కెన్ లింక్ విత్ యూపీఎస్‌సి అండ్ యూ కెన్ లింక్ విత్ సిలబస్. దాంట్లో మరి అంత ఇన్ఫర్మేషన్‌ని మనం చదవడం, కన్సాలిడేట్ చేసుకోవడం, రివైజ్ చేయడం ఈస్ సంథింగ్ పాసిబుల్. బట్ స్టిల్ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో 1 అవర్‌లో మనం ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి అంటే షుడ్ మొత్తం ఇదే మనం ప్రాసెస్ చేసుకుంటా వెళ్తే సరిపోదు. సో, వాటెవర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్, ద మెయిన్ పాయింట్స్ విచ్ యూ షుడెంట్ నెగ్లెక్ట్. ఆ కంటెంట్‌ని ఎస్పెషల్లీ ఫ్రమ్ డైలీ పేపర్స్ నుంచి తీసుకొని ఇక్కడ మీకు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. సో, ఇలా చేయడానికి చాలా ఎఫర్ట్స్ అండ్ టైమ్ ప్లేస్ చేయాల్సొచ్చింది.
సో ప్లీజ్ వాల్యూ ఇట్. ఇఫ్ యూ ఆర్ మీకు కనుక అది ఖచ్చితంగా వాల్యూ అండ్ యూస్‌ఫుల్‌గా అనిపిస్తే డెఫినిట్‌గా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైకింగ్ ద వీడియో సో దట్ ఎక్కువ మందికెళ్ళడానికి, రీచ్ వెళ్ళడానికి యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో మోటివేటెడ్ మీ టు డూ మోర్ వీడియోస్. అండ్ ఐ థింక్ మీరు ఈరోజు కాన్సెప్ట్స్ అన్నీ అర్థమైనయి అనుకుంటున్నాను. ఒకసారి రివిజన్ చేసుకోండి. ఏమైనా ఫ్యూ టాపిక్స్ తెలియకపోతే యూ కెన్ సెర్చ్ మోర్. వీటికి సంబంధించిన స్టాటిక్ గూడా మీకేదన్నా ఐడియా లేకపోతే జస్ట్ ఒకసారి రివైజ్ జేసుకోండి. థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి క్లియర్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.